తెలుగు టైటన్స్ బ్రహ్మాండమైన వ్యక్తి కొట్టడం జరిగింది. ఈ సీజన్ లో వరుసగా రెండోసారి యాక్టివ్ కొట్టడం జరిగింది. తెలుగు టైటన్ ఫామ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. వామ్మో ఏం చూస్తున్నారయ్యా స్వామి, ఒక్కొక్కరు గనుల్లా ఉన్నారు. ఈసారి సీజన్ 6 తర్వాత ఇప్పుడే అంటే గెలవడం బెంగాల్ వారియర్స్ పై 4 సీజన్ల పాటు వాళ్ళ మీద విజయమే లేదంట. అన్ని రికార్డులు అయితే తిరగరాయారు తెలుగు టైటన్స్ అయితే. పవన్ శరావత్ లో ఉన్నట్టు ఏం మాత్రం కనిపించాలి నాకైతే. పవన్ శరావత్ ఇంకా నీకు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, ఆ రెస్ట్ తీసుకున్న తర్వాతనే మ్యాచ్ లో కనెక్ట్ ఉంది మన ప్లేయర్ ఆడైతే. ది గ్రేట్ ప్లేయర్ విజయ్ మాలిక్ అయితే టీం మామూలు నిలబెట్టలేదు స్వామి. అలాగే మన తెలుగు టైటన్ కోచ్ అయితే ఆయన గురించి ఏం చెప్పాలి నాకేం అర్థం కాల. ప్లేయర్స్ ఆడుతా ఉంటే మైండ్ మాత్రం ఆయనది. ఆయన ఏ కోడ్ చేస్తే ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టుంది. అలానే ప్లేయర్స్ అలానే ఆడుతున్నారు. మ్యాచ్ పాయింట్ వచ్చినట్టయితే తెలుగు టైటన్స్ 31 పాయింట్స్ సాధించగా బెంగాల్ వారియర్స్ 29 పాయింట్స్ సాధించింది. అది కూడా లాస్ట్ లో 3 పాయింట్లు తెలుగు టైటన్స్ ఇచ్చేశారు బెంగాల్ వారియర్స్ కి. తెలుగు టైటన్స్ లో విజయ్ మాలిక్ అయితే 1 మ్యాచ్ షో చూపించాడు. ఏకంగా ఫస్ట్ హాఫ్ లోనే 10 పాయింట్స్ సాధించేశాడు. ఓవరాల్ గా 14 పాయింట్స్ అయితే సాధించడం జరిగింది. తనకు తోడుగా రైడర్ లో మంజిత్ కూడా సపోర్ట్ చేసి 3 పాయింట్లు సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఆశీస్ నవాజ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించాడు. తెలుగు టైటన్స్ లో డిఫెన్స్ అయితే 1 మ్యాచ్ షో చూపించాడు శంకర్ గదయ్. తనకు తోడుగా అజిత్ పవర్ కూడా 2 పాయింట్స్ సాధించడం జరిగింది. అలాగే సాగర్ కూడా తనకు సపోర్ట్ గా 2 పాయింట్స్ సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ లో సాగర్ కొంచెం తడబడుతూ అక్కడక్కడ ఫీల్డ్ ట్యాకిల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే తెలుగు టైటన్స్ మామూలు కాలేదయ్యా. ఈ మ్యాచ్ లో అయితే వరుస యాక్టిక్ తో మామూలు బీభత్సంలో ఫామ్ ఉన్నారు. ఒక్కొక్కరు అంటే ఒకరికి మించిన ఒకరు ఉన్నట్టున్నారు. పవన్ శరావత్ కి ప్లేస్ లేనట్టుంది నాకు తెలిసినంత వరకు. అట్ట బీభత్సంగా ఆడుతున్నారు పర్ఫార్మెన్స్ అయితే. నాకు తెలిసినంత వరకు పవన్ శరావత్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా అందుబాటులో ఉన్నాడు అనిపిస్తుంది. పవన్ శరావత్ వచ్చినట్టయితే ఇంకా రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. పవన్ శరావత్ ఆపడం ఎవరి వల్ల కాదని అనిపిస్తుంది నాకైతే. ఈ సీజన్ లో కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే. ఈ మ్యాచ్ గెలవడం మనం టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయామయ్యా. టాప్ ప్లేస్ చూసి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది నాకైతే. తెలుగు టైటన్స్ ఇలాగే గెలుస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.